ఎండుమిరపకాయలతోటి టమాటా పచ్చడి అయితే చేసుకుందామండి. ఇప్పుడు నేనైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తాను. ఎండుమిరపకాయ ఎప్పుడు పచ్చిమిరపకాయలతో చేస్తా కదా, ఈసారి ఎండుమిరపకాయలతో చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. 1 స్పూన్ ధనియాలు వేసా, స్పూన్ జీలకర్ర వేసాను, అలాగే ఎండుమిరపకాయలు కూడా నేను ఒక 15 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఇవి బాగా వేయించుకుంటాను. ఎండుమిరపకాయలు తొందరగా వేగిపోతాయండి, కళాయి బాగా వేడెక్కింది కదా. దీనిలోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. దీనిలో నేను ఎలాంటి పప్పులు వేయట్లేదండి, వట్టి ఎండుమిరపకాయలు, టమాటాలు అంతే. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. కలర్ వచ్చేసాయండి, అప్పుడే ఎండుమిరపకాయలు వేగిపోయాయి, తీసేస్తాను. ఎండుమిరపకాయలు వేయించుకునేవి తీసేసానండి కళాయిలోంచి. ఇదే కళాయిలో ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే మిగిలిందండి, కొంచెం ఆయిల్ ఇందాక వేసాం కదా. ఇప్పుడు నేను ఒక 1/4 కిలో టమాటాలు అయితే తీసుకున్నానండి, ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. దీనిలో వేసేస్తున్నాను. వీటిని మనం బాగా మగ్గించుకోవాలండి. అలాగే దీంట్లో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను, నానబెట్టుకున్నా. అది కూడా దీనిలో వేస్తున్నానండి. నానబెట్టడం అంటే నానబెట్టలేదండి, కడిగి ఇలా గిన్నెలో ఉంచుకున్నాను అనమాట. అది దీనిలో వేసాను. అలాగే కొంచెం పసుపు కూడా వేస్తానండి, 1 స్పూన్ పసుపు వేసాను. ఇప్పుడు చూడండి, చక్కగా ఇవైతే మగ్గుతున్నాయి. దీనిలో నేను ఇంకా ఉప్పు అయితే వేయలేదు, లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటున్నానండి. దీనిలో 1 స్పూన్ కల్లుప్పు అయితే వేస్తున్నానండి. కల్లుప్పు వేస్తున్నాను 1 స్పూన్, కొంచెం వేస్తున్నాను, 1.5 స్పూన్ వేసాను. చాలపోతే మళ్ళీ మనం కలుపుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని కొంచెంసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. మూత పెడితే చక్కగా మగ్గుతుందండి. ఈలోగా ఎండుమిరపకాయలు అవి మనం మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారా, టమాటాలు అయితే చక్కగా ఉడికిపోయాయండి. చాలు ఇలా ఉడికితే. ఇప్పుడు మనం వీటిని చల్లార్చుకొని మిక్సీ అయితే పట్టుకుందామండి. స్టవ్ బంద్ చేశాను, చల్లార్చుకుందాం. చూడండి, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పడతాను. చక్కగా పట్టి చల్లారిపోయిన టమాటా ముక్కలను కూడా దీనిలో వేసి మనం చట్నీ అయితే చేసేసుకుందాం. ఎండుమిర్చి టమాటా చట్నీ. చూడండి, ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకుంటే ఇలా కారపొడిలాగా అయింది. కొంచెం మెత్తగా చేసుకుని మనం టమాటా ముక్కలు అయితే వేసేసుకుందాం. చూసారా, టమాటాలు కూడా వేసి ఒక తిప్పు తిప్పాను. ఇప్పుడు ఒక 4-5 వెల్లుల్లి రెప్పలు దీనిలో అయితే వేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా మెత్తగా కాకుండా జస్ట్ ఒక పల్స్ ఇచ్చి తీసేద్దాం. చూడండి, చట్నీ రెడీ అయిపోయింది. తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట. చూసారా, ఎండుమిర్చి టమాటా చట్నీ చాలా అంటే చాలా బాగుందండి. అన్ని టిఫిన్స్లో కూడా ఇది తినొచ్చు. చక్కగా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని, నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకొని వేడివేడి అన్నంలో అయితే తింటే ఎంత బాగుంటుందో తెలుసా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి మీకు నచ్చిందా? ఈ ఎండుమిర్చి టమాటా చట్నీ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.
థ్యాంక్ యూ.